ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేను ఎక్కడికి వచ్చానో చెప్పుకోండి చూద్దాం. ఈ ప్రదేశాన్ని చూసి యాక్చువల్గా గుర్తుపడతారు. పార్క్కి వచ్చాను టైం పాస్కి అనమాట. ఇంకేం సంగతులు? పార్క్కి వచ్చాను అనమాట. సో వచ్చిన తర్వాత కుక్క ప్రశాంతంగా బజ్జింది. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా పడుకుంది. ఇంకా లైట్లు ఇక్కడ పెద్ద పెద్ద లైట్లు వేయలేదన్నమాట. కృష్ణ ఏం సంగతులు? ఏమని చెప్పాలి? చెప్పు కృష్ణ. ఫోన్ నొక్కుంటున్నా, ఫోన్లో ఎవరు ఎత్తట్లా. నువ్వు గట్టిగా మాట్లాడాలి. గట్టిగా. ఎవరు ఎత్తట్లా? ఎవరు ఎత్తట్లేదంటండి. ఎవరైనా ఖాళీగా ఉంటే ఎత్తండి. ఎత్తితే ఏం చేస్తావు కృష్ణ? గ్యాప్లో ఏం వేసుకోమాకండి, ఫోనే ఎత్తట్లేదు. ఫోను చూడండి, 2 రోజుల నుంచి నిద్ర లేదు నాకు. నీకు నిద్ర లేకపోవడానికి కారణం ఎవరు? ఏంటి సంగతి? ఇంకెవరు చెప్పాలి? నేనేంటి ఆల్రెడీ నేను ఆంటీని. నీకు నిద్ర లేకుండా నేను ఎందుకు చేస్తాను? అసలు నిద్ర ఎట్లా పట్టకుండా పోయింది కాబట్టి 2 రోజుల నుంచి నిద్ర లేకుండా చేస్తున్నాను. అయ్యో చూడండి ఎంత మాట అన్నాడు. పాపం నిద్ర రావట్లేదంట. మంచి నిద్ర రావాలంటే ఏం చేయాలో ఒక టిప్ చెప్పండి కృష్ణకి. అలా అని ఓ బుడ్డి వేయండి అని చెప్పకండి. బుడ్డీలు తాగడు కావచ్చు. తాగవు కృష్ణ? తాగడు అసలు. ఆ జోలికే పోవడు పాపం బిడ్డ. జస్ట్ బీరే తాగుతాడు. మందు అలాంటివి ఏం తాగడు. నెక్స్ట్ ఒక గన్ వేస్తాడు అంతే. కెమెరా ఇటు ఉంటే మీరు అటు చూస్తున్నారు అంటే కలర్ఫుల్ అమ్మాయిలు ఎవరన్నా కావాలనా? పక్కనే ఆంటీని పెట్టుకొని ఇంకా అందుకే అంటున్నా, ఆంటీ ఎందుకు, అమ్మాయి అయితే బాగుండిద్దని అటు వెళ్ళిపోతున్నావా? ఏ విషయంలో? అన్నిట్లో అందరు అలాగే అంటున్నారు. అబ్బా మొన్న ఇంటర్వ్యూలో కూడా అలాగే చెప్పాడు మా ఫ్రెండ్ కూడా. ఏ విషయంలో సీనియర్ అన్నట్టు అది చూడండి ఎలా చెప్తున్నాడు. సీనియారిటీ వాళ్ళు కావాలంట. కొత్త వాళ్ళు ఎవరు? బెజవాడ కృష్ణకి బాగా సీనియర్. బెజవాడ కృష్ణకి బాగా బద్దలయ్యేటట్టు సీనియర్లే కావాలంట. అమ్మాయిలు అయితే మాట్లాడలేరు అని చెప్పి ఆయన ఉద్దేశం. సారీ అమ్మాయిలతో కూడా మాట్లాడతాం మళ్ళీ రేపు. అమ్మాయిలు అంటే నీకు సమాధానం చెప్పలేరని నువ్వు అలా అంటున్నా. తప్పుగా అనుకోకండి. వేరే రకంగా ఆంటీలు అంటే మనకు తెలియపోయినా వాళ్ళు నేర్పిస్తారు కాబట్టి. ఏ నేర్పిస్తారు ఒకసారి చెప్తావా? అమ్మ చెప్పకూడదు తప్పు. మరి నేర్పిస్తారని క్వశ్చన్ మార్క్ వేస్తే ఏంటని మళ్ళీ జనాలు అందరూ అనుకుంటారు కదా. కింద వాళ్ళు కామెంట్స్ పెడతారు, వాళ్ళకి బాగా తెలుసుగా. అదనమాట. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. మొహం బాగాలేదని బాధపడి ఏం పర్లేదు. నీ హెయిర్ స్టైల్ బాగుంది. చూడండి ఫ్రెండ్స్, హెయిర్ స్టైల్ ఏదో సార్ ఎలా తిరిగి ఇప్పుడు కలకల అలా పెడితేనే ఇంక బాగాలేదు. నిజంగా అసలు పాత వీడియోల్లో చాలా మంచిగా డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ బొట్టు పెట్టుకోవడం, స్పెట్స్ వేసుకోవడం, టక్ చేసుకోవడం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకో మరి పిచ్చివాళ్ళ తయారయ్యాడు. ఎందుకు అయ్యాడు అనేది కూడా వదిలేసింది. ఏ ఆంటీ? లక్కీ ఆంటీ. కోరు సచ్చినోడా? కాదు పుట్టినే. ఇప్పుడుగా మీకు మజా ఉంటుంది. ఇప్పుడే ఆల్రెడీ అసలు మజా రేపు మొదలైంది మీకు. ఇప్పుడు ఆల్రెడీ ఆంటీ అని అందరూ మొదలు పెట్టారు. ఎందుకంటే ఆంటీ లవర్ బాయ్ అని వెంకీ, యూఎస్ వెంకీ ఆల్రెడీ వేసుకుంటున్నాడు కదా. నాతో వీడియోలు చేసినందుకు మీరు అందరూ ఆంటీ అని పెడుతున్నారు. వేరే రిలేషన్ అన్నట్టు కూడా మీరు అందరూ క్రియేట్ చేశారు. నో ప్రాబ్లం. వెంకీ బెజవాడ కృష్ణ ఇది చూడండి, రేపు వస్తుంది, రిలీజ్ అయ్యింది. ఇంకెవరితో వీడియోలు చేస్తే వాళ్ళతో ఉన్నట్టుగా మీరు అనుకుంటే నేనేం చేయలేను. జస్ట్ వీడియో పరంగా ఎవరితో చేసినా కానీ మేము వీడియో పరంగా మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే, వేరేగా కాదు. సో కృష్ణ ఏం సంగతులు? ఏముంది, కంటెంట్ ఏదో ఉంటే చేసుకుంటూ పోతాం. మీరు సపోర్ట్ చేసుకుంటా పోండి. బ్యాడ్ కామెంట్లు పెట్టండి, నో ప్రాబ్లం. బ్యాడ్ కామెంట్ మేము రిప్లై ఇస్తాం. మా మంచిదనం అంతే. బ్యాడ్ కామెంట్లు పెట్టినా గుడ్ కామెంట్లు పెట్టినా మీరుంటేనే కదా మేము ఉంటాము. మీరంటూ చూడకపోతే, మీరంటూ కామెంట్ చెయ్యకపోతే మేము పోతాం. ఇంకా ఆపే చాలు, పక్కన సౌండ్ వస్తుంది. అది ఫ్రెండ్స్ మ్యాటర్. ఇంకా చీకటి అయిపోతుంది. ఇప్పుడే వచ్చాం కాబట్టి చీకటి అయితే ఉంది. లైట్లు రావాలంటే ఇంకా టైం పడుతుంది కావచ్చు. అది మ్యాటర్. ఇక్కడ ఆల్రెడీ అందరూ ఏవేవో రివ్యూలు ఉంటాయి కదా. ఇక్కడ ఆ జనాలు అందరూ ఉన్నారు. నేను బొట్టు పెట్టుకున్నాను కానీ కనిపించట్లేదు కదా మీకు. చూడండి పెట్టుకున్నాను, చిన్నది కనిపిస్తుందా మీకు? అది మ్యాటర్. వీడియోస్ అయితే చేస్తున్నాము. ఏది ఉంటే అది చేసుకోవాలి కాబట్టి చేస్తున్నా. మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. కృష్ణతో చేసిన, యూఎస్ వెంకీతో చేసిన, ఎవరితో చేసినా కానీ ఓన్లీ ఫర్ షూటింగ్ పర్పస్ చేసుకుంటామండి వీడియోస్. ఇన్స్టాలో ఆల్రెడీ మీకు నా ఇన్స్టా ఐడి మీకు తెలిసిన వాళ్ళు చూస్తున్నారు, తెలియని వాళ్ళకి తెలియదు కాబట్టి ఇన్స్టాలో ఆల్రెడీ మేము ఆంటీ లవర్ బాయ్ అని యూఎస్ వెంకీతో చేశాను. చాలా బాగా రీచింగ్ వెళ్ళింది. మనం టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి పిలిచారు.
ఇంటర్వ్యూ కూడా 1/2 అవర్ స్క్రిప్టెడ్ ఉంటుంది, 1/2 అవర్ తర్వాతే రియాలిటీ ఉంటుంది. సో తెలియని వాళ్ళు కూడా అంతా చూసి ఇదంతా నిజమే అన్నట్టుగా అనేసుకుంటున్నారు. అలా ఏమనుకోకండి. మనం ఎవరితో మాట్లాడితే, ఎవరితో షూట్కి వెళ్తే, ఎవరు మన పక్కన ఉంటే, ఎవరితో మనం నటిస్తే వాళ్ళు మన లవర్లు ఎవరు అది తెలుసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్స్ ఉన్నారు, ఎంతోమందితో యాక్ట్ చేస్తారు. హగ్ సీన్స్ ఉంటాయి, కిస్ సీన్స్ ఉంటాయి, చాలా ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ చూసి అది షూటు అని మీరు ఎలా నమ్మి కొద్దిసేపు చూసి ఆనందపడి స్టోరీని స్టోరీలాగా తీసుకుంటారో నేను చేసినవి కూడా మీరు అలాగే తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, అందరికీ ఇంట్లో మా చుట్టాలు కానీ, బంధువులు కానీ, మనుషులు కానీ అందరం ఉంటాము. సో నేను అనేది ఏంటంటే వేరేగా అనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్గా చూడండి, అంతే నేను చెప్పేది. ఎందుకంటే అందరమీ షూటింగ్ చేసుకొని బతికేటోళ్ళం కాబట్టి అందరం అందరితో కలిసి చేసుకోవాలండి. చేసుకుంటేనే కదా మాకు వెళ్తుంది, అది మ్యాటర్. ఏం చూడండి, చేసుకోవాలి అందరం అని అంటే బాగా చేసుకుంటారు అంటున్నాడు. చేసుకోండి అంటున్నాడు కృష్ణ. అదనమాట మ్యాటర్. ఏముందండి, కదా వెళ్దాం, వెళుతున్నాము. చీకటిగా ఉంది, మ్యాటర్ అదనమాట. ఓకేనా, ఇంకా మేబీ ఇంకా ఎదరికి వెళ్ళిపోతాం కాబట్టి చీకట్లో ఇంకా కనబడకపోవచ్చు, అది మ్యాటర్. ఓకేనా, ఇంక ఎక్కడి నుంచి లైట్ అయిపోతుంది కాబట్టి, అంటే పెద్ద లైట్ ఉంటే కనిపిస్తాము. ఇదంతా చీకటి చూడండి, ఆల్రెడీ చీకటి. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ సపోర్ట్ చేయండి, ఆదరించండి. ఓకేనా, బాయ్. మరి చీకటి అయిపోయింది, లైట్స్ లేవు ఇక్కడ, పెద్ద లైట్లు, అందువల్ల చీకటిగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఇంకా యాక్చువల్గా కొద్దిసేపు వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే లైటింగ్ పెద్దగా లేదు. ఇదంతా నడుచుకుంటూ వస్తే లైటింగ్ కొద్దిగా వస్తుంది. ఓకేనా, బాయ్. మరి ఇంటికి వెళ్ళిపోతున్నా, ఏదో కొద్దిసేపు ఉందామని వచ్చే, కొద్దిసేపు ఉన్నా వెళ్ళిపోతున్నా. బాయ్.